ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం కూడా ఒక ఉపరితల ద్రోణి ఉపరితల ఆవర్తనం తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, దక్షిణ రాయలసీమ వరకు కూడా కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఒకవైపు వర్షాలు కురుస్తూ ఉంటే మరోవైపు వాతావరణంలో ఉన్న మార్పుల వలన ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది. నిన్న నెల్లూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక అటు దక్షిణ రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు, అలాగే వడగండ్ల వానలు కురుస్తున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం అయితే కొనసాగుతుంది. తాజాగా అల్లూరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షానికి 2 మహిళలు కూడా మృతి చెందడం జరిగింది. ఇలా ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక పలు జిల్లాల్లో వర్షాలు, పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూ ఉంది. అయితే కోస్టల్ ఏరియాస్ లో చూసుకుంటే కనుక అంటే విశాఖపట్నం నుంచి అటు నెల్లూరు తీర ప్రాంతాల వరకు కూడా చూసుకుంటే కనుక హ్యూమిడిటీ శాతం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే కనుక కోస్టల్ ఏరియాస్ లో గాలుల తీవ్రత కూడా ఉంది. దాదాపుగా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తూ ఉన్నాయి. మరోవైపు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఉక్కపోత వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుంది. అదే సందర్భంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి జిల్లాలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అయినప్పటికీ వర్షం కురుస్తుంది. అలాగే ప్లెయిన్ ఏరియాస్ అంటే మైదాన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాల తీవ్రత కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇదే వాతావరణం ఏపీలో మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. 5 రోజుల పాటు కాస్త ఎండల తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుందనేది వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఓవరాల్గా ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం నెలకొనున్నాయి. అయితే ఈసారి మాన్సూన్ సీజన్ని కూడా ముందస్తుగానే వచ్చే అవకాశం ఉంది. ముందుగానే అండమాన్ నికోబార్ దీవుల్ని ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓవరాల్గా ఒక డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి ఏపీ మొత్తంగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మరి ఆంధ్ర అంతటా కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇదే వాతావరణం మరొక 3 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.